సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకతను కామెంట్లు ఏమో రాశాడంటే, గురుగారు మీరేమో ఇలా చెప్తున్నారు, మా ఇంటికి వచ్చిన సిద్ధాంతి గారేమో ఉత్తర వాయువ్యం రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం ఉంటే చాలా మంచిది, అది కుబేర స్థానం. మీరేమో అసలు వాయువ్యం రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉంటే వాయువ్యం రిజల్ట్సే ఉంటాయని మీరు చెప్తున్నారు. మా ఇంటికి వచ్చిన సిద్ధాంతి గారేమో అది ఉంటే బాగుంటుంది, అక్కడ ఉండాలి కూడా, ఉంటే అది కుబేర స్థానం అంటే ఇలా ఒపీనియన్స్ ఎందుకు క్లాష్ అవుతున్నాయి? ఒప్పుకుంటాను, కుబేర స్థానం ఉత్తరం మధ్యస్థానం కుబేర స్థానం. ఉత్తరంలో ద్వారం ఉండాలి, ఉత్తరంలో ద్వారం లేకపోతే ఒక కిటికీ అయినా ఉండాలి మధ్యలో, అంటే ఉత్తరం పొడుగు మధ్యలో సెంటర్లో కుబేర స్థానం. ఉత్తరంలో ఏముంటుంది? ఇటుపక్క ఉత్తరీశాను, అటుపక్క వాయువ్యం, మధ్యలో ఉత్తరం. సో ఉత్తరం ఎంతవరకు ఉంటుంది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఒక ఫార్ములా కూడా నేను చెప్పాను ఒకసారి, నా పుస్తకంలో కూడా రాశాను. అది ఒక సింపుల్ ఫార్ములా, 5th క్లాస్లో చదువుకునేవాడు కూడా ఆ ఫార్ములా ప్రకారం కనుక్కోవచ్చు. ప్రతి వైపు కూడా ఇలా 3 ఉంటాయి. తూర్పులో ఏముంటుంది? తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, మధ్యలో తూర్పు. దక్షిణం వైపు దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి, మధ్యలో దక్షిణం. పశ్చిమం వైపు పశ్చిమ వాయువ్యం, పశ్చిమ నైరుతి, మధ్యలో పశ్చిమం. సో ఎలా కనుక్కోవాలి ఇవి? ఒక ఫార్ములా చెప్పాను. మధ్యలో ఉత్తరం ఉంది, ఉత్తర కుబేర స్థానం ఒప్పుకుంటాను. కానీ ఉత్తర వాయువ్యం రూమ్కి ఉత్తరీశాన్య ద్వారం పెడితే వాయువ్యం ఫలితాలే ఉంటాయి. నేను చాలా చోట్ల ప్రాక్టికల్గా చూసి చెప్పాను. కానీ అతను ఏమనుకోడు ఉంటాడంటే, ఇది మధ్య భాగంలో వస్తుంది కదా, అందుకే ఇది కుబేర స్థానం అంటే. ఏమనుకోకపోతే నేను ఒకటి చెప్తాను, అలా చెప్పేవాళ్ళు కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటో. చెప్పడం ఊరికే చెప్పేయచ్చు అండి, పుస్తకాల్లో ఉంది కాబట్టి చెప్పేయచ్చు. అంటే ఆ ప్లాట్కి కట్టుకుంటే అది అక్కడ ఉత్తర భాగానికి వస్తుందని చెప్పేయచ్చు. ప్రాక్టికల్గా ఆ ఇంట్లో ఉండి మనం అనుభవిస్తే ఆ రూమ్లో ఏంటి, ఆ ఇంట్లో ఉంటే చాలు ఉత్తర వాయువ్యం ఫలితాలే ఉంటాయి అక్కడ. నేను చాలామందిని చూశాను అలా కట్టుకొని. కొంతమంది ఆ ఒక్క రూమ్ మాత్రం రెంట్కి ఇస్తారు, వాయువ్యం రూమ్ మాత్రం ఎవరికో బ్యాచిలర్కి ఇస్తామని పెట్టుకుంటారు. సరే, బ్యాచిలర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే కలిపేసుకుంటారు, మాకు ఇంట్లో ఇంకా రూమ్స్ అవసరం ఉన్నాయండి, ఇప్పుడు టెనెంట్స్ అవసరం లేదని కలుపుకుంటారు. కలుపుకున్నప్పుడు ఇంక బాధలు స్టార్ట్ అవుతాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఇదే ఆ ద్వారం ఆ ఇంటి మొత్తానికి కూడా ఉత్తర వాయువ్యం ద్వారంగా మారి ఇబ్బంది పెడుతుంది. ప్రాక్టికల్గా మనం చూస్తే అర్థమవుతుంది. లేదు ఉత్తర భాగానికి వస్తుంది, కాంపౌండ్లో మెజర్మెంట్ టేప్ పెట్టి చూసాము, సరిగ్గా ఉత్తర భాగానికి వస్తుంది కాబట్టి ఏమీ కాదు అనుకోవడం తప్పు. ఇక్కడ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అప్పుడు ఎక్కడో విజయనగరంలో ఎప్పుడో చూసాను, మేబీ 30 years బ్యాక్ అనుకుంటాను. ఇది ఒక పెద్ద స్థలం, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, తూర్పు ఫేసింగ్ ఇల్లు, అది తూర్పులో రోడ్డు, పెద్ద స్థలం, తూర్పు విడత కూడా చాలా ఉంది. సాధారణంగా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఇల్లు ఎక్కడ కట్టుకుంటాం? పెద్ద స్థలంలో నైరుతి భాగంలో కట్టుకోవాలి కదా. నైరుతి భాగంలో కట్టుకున్నాడు, చక్కగా కట్టుకున్నాడు. చదువుకున్న అతను. ఆ రోజుల్లో విజయనగరం ఎలా ఉంటుంది నాకు తెలుసు, మీకు కూడా అర్థమై ఉంటుంది. విజయనగరంలో కొంచెం ట్రైబల్ ఏరియా, పెద్ద స్థలం, చక్కగా వాస్తుపరంగా కట్టుకున్నాడు. పుస్తకాలు చదివి ఎవరిని కన్సల్ట్ చేయలేదు, తనే సొంతగా చదువుకున్నవాడు కాబట్టి తిన్నగా చదివి కట్టుకున్నాడు. కానీ ఫలితాలు రావట్లేదు. ఫలితాలన్నీ కూడా అనుకోని ఖర్చులు, ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోవడం, గైనిక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. అసలు అతను కూడా అంతుపట్టట్లేదు ఏంటి అన్నది. సో నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళాడు ఇంటికి, చూసా, అర్థమైపోయింది చూడగానే నాకు. నైరుతి భాగంలో కట్టుకున్నాడు. శాస్త్రం ఏం చెప్తుంది? ప్రతి పుస్తకంలో ఏముంటుంది? తూర్పు ఈశాన్యంలో గేటు, అంటే ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక గేటు, ఇంటి మెయిన్ డోర్కి ఎదురుగా కూడా ఒక గేటు.
ఇంటి మెయిన్ రోడ్కి ఎదురుగా గేట్ తినేసింది అతన్ని. ఎలా తిన్నదో చెప్పాలా? ఇల్లు పెద్దగా కట్టలేదు, మామూలుగా కట్టుకున్నాడు. ఒక టూ బెడ్రూమ్ హౌస్, చిన్న సైజెస్ కూడా చిన్న చిన్న సైజెస్, ఎందుకంటే మొక్కలన్నీ పెట్టుకొని బాగా గార్డెన్గా చేసుకుంటాం అని. ఇంటి డోర్ తూర్పు ఈశాన్యంలో ఉన్న గుమ్మంకి ఎదురుగా కాంపౌండ్కి తూర్పు కాంపౌండ్గా ఇంకొక గేట్ ఉండాలి కదా, ఆ గేట్ పెట్టుకున్నాడు. ఆ గేట్ల నుంచే నడుస్తున్నాడు. ఆ గేటు తూర్పు ఆగ్నేయ గేటుగా మారింది. ఈ ఇల్లు కూడా ఆగ్నేయ భాగం జరిగినట్టుగా ఉంది. నైరుతి భాగంలో దక్షిణానికి దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి రిజల్ట్స్ అన్నీ కూడా ఆగ్నేయ రిజల్ట్స్. ఫస్ట్ చెప్తే అతను కూడా అర్థం అవ్వలేదు, ఎందుకంటే పుస్తకాలు చదివేకున్నారు కదా, కరెక్ట్ పెట్టాను కదా గురువుగారు, డోర్కి ఎదురుగా ఉండాలి కదా. తీరా చిన్నగా కూర్చొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే చూద్దాం అని ఆ గేట్ క్లోజ్ చేశాడు. కొన్నాళ్ళకి రిజల్ట్స్ రావడం మొదలుపెట్టి అప్పుడు ఒప్పుకున్నాడు. సో ప్రాక్టికల్గా కొంచెం మనం చూసుకోవాలి, ఈ గేటు ఈ డోరు ఏ ఫామ్ తీసుకుంటుంది, ఏ రిజల్ట్స్ వస్తాయి. పుస్తకంలో రాసి ఉంది కరెక్ట్, ఒప్పుకుంటాను, కానీ ఎటుపక్క వస్తుంది, దానివల్ల మనకి ఏ ఇబ్బందులు, ఇక్కడ జనాలు ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారు వీళ్ళు చూస్తే అర్థమైపోద్ది. వాస్తు చదువుకోవడం నేర్చుకోవడం చాలా ఈజీ, ప్రాక్టికల్గా పాటించి డేటా కరెక్ట్ చేసి అక్కడ ఆ స్థానబలాన్ని బట్టి రీడ్ చేయడంలో ఉంది గొప్పతనం. అది ఎలా వస్తుందంటే అనుభవంతో వస్తుంది అంతే. ప్రతి ఇల్లు కూడా ఒకటి కొత్తది నేర్పిస్తుంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను, 45 years నుంచి నేను బాగా చెప్తున్నాను. ప్రతి ఇల్లు కూడా నాకు కొత్తది నేర్పిస్తుంది, ప్రతి ఇల్లు కూడా. మొన్న ఈ మధ్య ఇక్కడ హైదరాబాద్లోకి వెళ్ళి చూశాను. పాపం అతను చిత్తకాయదాలు అమ్ముకునే అతను, పేపర్ అంటే ఈ రోజుల్లో పేపర్ అమ్మే వాళ్ళు కూడా పరిస్థితి బాగానే ఉంది. కష్టపడి ఒక ఇల్లు 2.5 crores పెట్టుకున్నాడు, 2 floors ఇల్లు. ఆ ఇల్లు ఆక్యుపై చేసుకున్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా ఏదో ఒక కారణం చేత బాధపడుతూనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, చిన్న పాపలు, చిన్న పిల్లోడు కొడుకు, వాడు కూడా ఇబ్బందులే. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు, ఎన్ని టెస్టులు చేసినా దేంట్లో డయాగ్నోసిస్లో ఏమీ లేదు, కానీ వీళ్ళు మాత్రం బాధపడుతూనే ఉన్నారు. ఒకటి కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, ఇలా ఏదో ఒక సమస్య, చిన్న చిన్న సమస్యలు. దాంతో వాళ్ళకి ఏంటంటే నా పైన ఎవరో చేతబడి చేశాడు. అక్కడ కూడా వెళ్ళారు, అందరూ తినేశారు, ఎవరితో వచ్చింది వాడు తినేశారు, చేతబడి చేసింది నేను తీసేస్తానని ఒక్కొక్కటి తినడం మొదలుపెట్టేశారు. అలా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. వాస్తవాలు వెళ్ళి చూసి వచ్చారు, అంతా బాగుందయ్యా, నిజంగా నీ టైం బాగాలేదు, శాంతులు చేయి, పూజలు చేయి, గ్రహశాంతులు, శని పూజ, వాళ్ళు తినేశారు. అంటే ఇలా అంటున్నాను ఏమనుకోకూడదు. లాస్ట్లో ఎవరో చెప్తే దగ్గరకు వచ్చాడు. తీరా వెళ్ళి అక్కడ చూసి నేను ఇదే రిజల్ట్స్ చెప్పా, మీరేం చెప్పొద్దన్నాను. నేను చూసి ఇలా అవుతుందా మీ ఇంట్లో అంటే అవునండి అవుతుంది. అంటే మా పైన చేతబడి చేశారా? చేతబడి ఎవరు ఏం చేయలేదు, ఇక్కడ దోషం ఎక్కడుందో నేను చూపిస్తానని చూపించా. అక్కడ ఏంటంటే బాల్కనీలో ఈశాన్య మూలలో రౌండ్ కాలం వేశారు, ఈశాన్యం కట్ అయిపోయింది రౌండ్. ఎలివేషన్కి రౌండ్ కాలమ్స్ పైప్స్ పెట్టి వేశారు, ఊరికే డిజైన్ డమ్మీ కాలమ్స్. ఇంకొక దోషం ఎక్కడ, ఇంటికి తూర్పు ఈశాన్యం తెగిపోయింది. లోపల ఇంటికి తూర్పు మెయిన్ గోడకి డ్రాయింగ్ రూమ్కి తూర్పు ఈశాన్యం ద్వారం, అది మాత్రం 9 అంగుళాల గోడ పెట్టి పెద్ద డోర్ పెట్టారు. అంటే కఠినీళ్ళే కొనుక్కున్నాడు, బాధపడి అమ్మేశారు, ఇతను కొనుక్కున్నాడు, బాగుందని చెప్తే కొనుక్కున్నాడు. ఆగ్నేయంలో కిచెన్కి తూర్పు గోడ మాత్రం 4 అంగుళాల గోడ. ఇక్కడేమో తూర్పు ఈశాన్యంలో 9 అంగుళాల గోడ, ఆగ్నేయం కిచెన్కి మాత్రం 9 అంగుళాల్లో, అది మొత్తం 4 అంగుళాల గోడ. అంటే దాంతో తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు ఈశాన్యం తెగిపోయింది. బయట ఆవరణలో రైలింగ్కి తూర్పు ఈశాన్యం అలా రౌండ్గా కట్ అయిపోయింది. అంతే సింపుల్, అక్కడ ఇంక జరిగింది ఏం లేదు. దీంతో అంటే నేను ఇంతకుముందు నేను ఇలాంటి ఇల్లు చాలా చూశాను, ఆ రిజల్ట్స్ అన్నీ చెప్పాను, ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి సెట్ అయ్యాయి. అవును దీంతోనే బాధపడుతున్నామని. దిస్ ఈజ్ ప్రాక్టికల్ డేటా. అక్కడ రౌండ్ కాలం కొట్టేయించాను, ఇంకా రాలే, రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ మొన్ననే చూసి వచ్చాను, జస్ట్ మామూలుగా 1 month బిఫోర్. చేస్తారు మొత్తానికి, చేసే వరకు నేను వదిలిపెట్టాను, ఫాలో అప్ చేస్తూనే ఉంటాను. ఆ రెండు చేసేస్తే ఆగ్నేయంలో ఉన్న ఆ గోడ కూడా 9 అంగుళాల గోడ చేసేయాలి, అప్పుడు ఈశాన్యం సరిగ్గా అయిపోతుంది.
బయట అక్కడ రైలింగ్ బాల్కనీలో ఉన్న ఈశాను అక్కడ డమ్మీ కాలం కట్ చేసేస్తే అంతవరకు. దానిపైన లోడ్ ఉంది అనుకుంటున్నారు, ఎందుకంటే 7 feet బాల్కనీ, లోడ్ ఏం లేదు. ఎందుకంటే పైన క్యాంటిలివర్ పైన వెనకాల 30 feet నుంచి వస్తుంది. అది ఊరికి డమ్మీ కాలమ్స్. టెక్నికల్గా అన్నీ నచ్చజెప్పాను వాళ్ళకి, ఇది డమ్మీ కాలమే, ఊరికి ఆ రౌండ్ని మాత్రం కింద అలా కట్ చేసి చిప్ చేసి బ్లేడ్తో కట్ చేసేయచ్చు, కటింగ్ బ్లేడ్తో కట్టర్తో కట్ చేస్తారని చెప్పాను. అంటే ఎన్నో ఇలాంటివి చేయించాను కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్గా చెప్పాను, రిజల్ట్స్ 100% రిజల్ట్ వస్తుంది. ప్రాక్టికాలిటీ అలా ఉంటుంది, కానీ పుస్తకాల్లో చదివేసి ఇది అయింది అదైందని కాదండి. పుస్తకంలో శాస్త్రం ఉంది, ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుందనేది చూడాలి. ముఖ్యంగా చూస్తే హాయిగా ఉంటుంది. సాయి రక్ష.